హాయ్ మై డియర్ ఫ్రెండ్స్, నేను మీ జగన్నాథ్ శాస్త్రి మాట్లాడుతున్నాను. ఇవాళ మళ్ళీ ఇంకొక చాలా ఇంపార్టెంట్ టాపిక్ తోటి మేము ముందరకు వచ్చాను నేను. దట్ ఈస్ ట్రైనింగ్. సో డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ లోపల మనకి ట్రైనింగ్ యొక్క ప్రాముఖ్యత ఏంటి అనేది ఒకసారి మనం తెలుసుకుందాం ఈ వీడియోలో. ఇవాళ సాధారణంగా మనము ట్రైనింగ్ యొక్క ఇంపార్టెన్స్ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో ఉంటుంది అని మనం మర్చిపోతుంటాం. మనం అసలు ఏ జాబ్లో అయినా కూడా మనకి ట్రైనింగ్ అనేది చాలా మస్ట్గా ఉంటుంది. ఒకసారి మీరు ఆలోచిస్తే, ఫర్ ఎగ్జాంపుల్ తీసుకోండి, మీరు ఓ టీచర్స్ ఉన్నారు. టీచర్ ట్రైనింగ్ లేకుండా టీచర్ జాబ్లో వాళ్ళు వెళ్ళరు. అదే ఒక డాక్టర్స్ ఉన్నారు, వాళ్ళు ఒక MBBS 5 years చదివినంత మాత్రాన వాళ్ళు డాక్టర్ జాబ్లోకి వెళ్ళిపోరు. వాళ్ళకు ఒక ట్రైనింగ్ ఉంటుంది, ఒక స్టిప్యులేటెడ్ పీరియడ్. అలాగే పోలీసులు ఉన్నారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్, అది కానిస్టేబుల్ కావచ్చు, హెడ్ కానిస్టేబుల్ కావచ్చు, ఈవెన్ SI కూడా కావచ్చు. అయితే వాళ్ళకి ఏంటంటే ఖచ్చితంగా ట్రైనింగ్ అనేది ఉంటుంది. ట్రైనింగ్ తర్వాతనే వాళ్ళకి జాబ్ పొజిషన్ అనేది ఇస్తారు. ఇలా మనం ఎగ్జాంపుల్స్ చూసుకుంటూ వెళ్తే అది అడ్వకేట్స్ కావచ్చు, లేకపోతే సాఫ్ట్వేర్ కావచ్చు, లేకపోతే ఎనీ టెక్నికల్ జాబ్ కావచ్చు, ఇంక్లూడింగ్ మార్కెటింగ్ జాబ్ కూడా కావచ్చు. ట్రైనింగ్ అనేది మస్ట్ మై డియర్ ఫ్రెండ్స్. కాకపోతే ఈ లాజిక్ని మనము డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలోకి వచ్చేసరికి మిస్ అయిపోతున్నాం. మనమేమనుకుంటామంటే డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ లోపల నాకు వేరే ఫీల్డ్స్ లోపల నాకున్న అనుభవం సరిపోతుంది, ఆ అనుభవంతో పాటు నేను డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో రాణించగలుగుతాను అని అనుకుంటాము. కాకపోతే స్పెసిఫిక్గా ఈ ప్రొఫెషన్కి సంబంధించిన ట్రైనింగ్ కనుక మనము తీసుకుని కనుక బిజినెస్లో ఇన్వాల్వ్ అయితే ఖచ్చితంగా మనకి సక్సెస్ అనేది వస్తుంది మై డియర్ ఫ్రెండ్స్. అయితే మనం ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. మనందరికీ చాలా కామన్గా అర్థమయ్యే ఎగ్జాంపుల్ చెప్తాను నేను. మనం ఒకవేళ జిమ్కి వెళ్తున్నాం అనుకోండి, ఏదైనా ఒక జిమ్లో జాయిన్ అయ్యాం. జిమ్లో అక్కడ మనము ఒక ట్రైనర్ యొక్క హెల్ప్ మనం తీసుకుంటే అసలు మీ రిక్వైర్మెంట్ ఏంటి అంటే, మీరు బరువు తగ్గాలనుకుంటున్నారా, లేకపోతే ఒక 6 pack చేయాలనుకుంటున్నారా, లేదా మీరు స్ట్రెంతీగా మీ బాడీని చాలా స్ట్రెంతీగా తయారు చేయాలనుకుంటున్నారా, మీ రిక్వైర్మెంట్ చెప్పి అక్కడ ఒక పర్సనల్ ట్రైనర్ హెల్ప్ తీసుకున్నారనుకోండి, ఎవరికైతే అందులో చాలా అనుభవం ఉందో అక్కడ మీరు బాగా చేయగలుగుతారా, లేకపోతే మీ అంతటి మీరే జిమ్కి వెళ్ళి మీరు చేసుకోగలుగుతారా? నిజానికి మనంతటా మనం చేసుకుంటే మనకు వచ్చే రిజల్ట్ ఎలా ఉంటుంది ఒకసారి ఆలోచించండి. అంటే మనం ఏ ప్రొఫెషన్ నుంచి ఉన్నా, ఏ క్వాలిఫికేషన్స్ ఉన్నా, ఎలాంటి అనుభవాలు మనకి వేరే ఫీల్డ్స్లో ఉన్నా కూడా జిమ్కి వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా జిమ్లో ఉన్న ట్రైనర్ని, అనుభవం ఉన్న వాడితోటి గైడెన్స్లో మాత్రమే మనం అక్కడ చేయడం జరుగుతుంది. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం మనము. అదేంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ కార్ డ్రైవింగే తీసుకుందాం మనం. మనందరికీ తెలుసు కదా, కార్ డ్రైవింగ్ లోపల కూడా బహుశా ఒక్కొక్కసారి ఆ మోటార్ డ్రైవింగ్ స్కూల్ ఉంటుంది చూసారా, ఆ మోటార్ డ్రైవింగ్ స్కూల్లో నేర్పించే వ్యక్తి మనకంటే వయసులో తక్కువ ఉండొచ్చు, లేకపోతే మనకంటే క్వాలిఫికేషన్లో తక్కువ ఉండొచ్చు. కానీ ఖచ్చితంగా మనం కార్ నేర్చుకోవాలంటే మోటార్ డ్రైవింగ్ స్కూల్కి వెళ్ళి అతను చెప్పినట్టుగా మనం ట్రైనింగ్ తీసుకున్న తర్వాత మాత్రమే మన కార్ అనేది డ్రైవ్ చేయగలుగుతాం మనము. ఇలాంటి ఎగ్జాంపుల్స్ చూసుకుంటే నిజంగానే మనం డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ లోపల కూడా మనం ఒక ప్రొఫెషనల్ అప్రోచ్ తోటి వెళ్తే, నిజానికి ఇలాంటి ట్రైనింగ్ తీసుకోకపోతే జరిగే ఇబ్బంది ఏంటి అంటే, అది ఒక స్కీమ్ లాగా కనిపిస్తుంది అందరికీ. జనాలు ఏమనుకుంటారంటే, వీడేదో జాయిన్ అయ్యాడు, నన్ను జాయిన్ చేయడానికి వచ్చాడు అనుకుంటాడు. నిజానికి ఈ ప్రాబ్లం ఎవరు ఫేస్ చేస్తారంటే, ఎవరెవరైతే ఇలాంటి ట్రైనింగ్లు తీసుకోలేదో వాళ్ళ అప్రోచ్ నాన్ ప్రొఫెషనల్గా ఉంటుంది. కాబట్టి అలాంటి ఫీల్ అనేది అవతల వాళ్ళకి వస్తుంది. అలా కాకుండా మీరు కనుక ఖచ్చితంగా ట్రైనింగ్ తీసుకుని కనుక మీరు బిజినెస్లో ఇన్వాల్వ్ అయితే చాలా అద్భుతమైన రిజల్ట్స్ వస్తాయి మై డియర్ ఫ్రెండ్స్. అయితే డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ లోపల ఇలాంటి బేసిక్ ట్రైనింగ్ కనీసం 30 రోజులు తీసుకోవాలని నేను సజెస్ట్ చేస్తాను మై డియర్ ఫ్రెండ్స్. నాకున్న 20 సంవత్సరాల అనుభవంలో నేను చెప్పగలిగేది ఏంటి అంటే, ఎవరైతే బేసిక్ ట్రైనింగ్ తీసుకుని బిజినెస్ స్టార్ట్ చేస్తారో వాళ్ళు క్విట్ కారు బిజినెస్ లోపల నుంచి. బేసిక్ ట్రైనింగ్లో మనకి ఏమేమి కవర్ అవుతాయి? ఒకటి, కంపెనీ ప్రొఫైల్ మనం బాగా తెలుసుకోవాలి. రెండోది, మనకి ప్రోడక్ట్ గురించిన ఒక కంప్రహెన్సివ్ నాలెడ్జ్ అనేది మనం గెయిన్ చేసుకోవాలి. అండ్ మూడోది, బిజినెస్ ప్లాన్ కూడా చాలా క్షుణ్ణంగా మనం స్టడీ చేయడం అనేది జరగాలి. అయితే ఇది బేసిక్ ట్రైనింగ్లోకి వస్తే ఇంకా నెక్స్ట్ ఒక 10 పాయింట్స్ మీకు చెప్తాను నేను. మీరు కనుక సపోజ్ ఈ 10 పాయింట్స్ని మీరు మాస్టర్ చేసుకున్నారు అంటే మాత్రము, ఐఎమ్ టెల్లింగ్ యూ మై డియర్ ఫ్రెండ్స్, మీరు డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో హైట్స్ని అచీవ్ చేయడం నుంచి ఎవరు మిమ్మల్ని ఆపలేరు. అవేంటి అంటే, ద నెంబర్ 1 ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే, దట్ ఈస్ లిస్ట్ బిల్డింగ్. అండ్ లిస్ట్ బిల్డింగ్ తర్వాత నెక్స్ట్ మీరు హ్యాపీ కాల్స్ గురించి నేర్చుకోవాలి. అండ్ దాని తర్వాత ప్రిపరేషన్ ఆఫ్ యువర్ ప్రాస్పెక్ట్ ఏంటి మీరు తెలుసుకోవాలి. అండ్ దాని తర్వాత ఇన్విటేషన్ ఎలా చేయాలి అనేది మీరు తెలుసుకోవాలి. అండ్ ఐదోది, మీరు డెమో ఎలా ప్రజెంట్ చేయాలి అనేది మీరు నేర్చుకోవాలి. నిజానికి అక్కడితో అయిపోదు. 6వ పాయింట్ లోపల ఫాలోఅప్ గురించి మనం ఇంపార్టెన్స్ ఏంటి మనం తెలుసుకోవాలి. అండ్ క్లోజింగ్ ఏ సేల్ ఈజ్ ద పాయింట్, ఇంపార్టెంట్ పాయింట్. అండ్ దాని తర్వాత టీమ్ బిల్డింగ్ ఏంటి, అండ్ టీమ్ బిల్డింగ్ తర్వాత యూ బికమ్ ఏ లీడర్. అండ్ లాస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే, యూ హ్యావ్ టు క్రియేట్ లీడర్స్ ఇన్ యువర్ టీమ్ మై డియర్ ఫ్రెండ్స్. మీరు ఇలాంటి విషయాల్లో కనుక మీరు మాస్టర్ అయ్యారనుకోండి, అబ్జెక్షన్ హ్యాండ్లింగ్లోనే కాదు, అబ్జెక్షన్ హ్యాండ్లింగ్ బాగా చేయగలుగుతారనడమే కాదు, మీరు నిజానికి ఇన్స్పైర్ చేయగలుగుతారు ప్రతి ఒక్కరిని కూడా ఈ బిజినెస్ లోపల. ఇలాంటి ట్రైనింగ్ మీరు తీసుకోకుండా కనుక మీరు డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో జర్నీ మీరు చేస్తున్నారనుకోండి, జరిగే ప్రమాదం ఏంటి అంటే, ఎవరికైతే ఈ బిజినెస్లో అనుభవం లేదో, అచీవ్మెంట్స్ లేవో, వాళ్ళ మాటలు విని మీరు ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఈ బిజినెస్ నుంచి
దూరం వెళ్ళిపోయే ప్రమాదం అనేది జరుగుతుంది మై డియర్ ఫ్రెండ్స్. అయితే ఇక్కడ ఒక విషయం మీకు చెప్పాలనుకుంటున్నాను నేను. దెర్ ఈజ్ ఎ హ్యూజ్ డిఫరెన్స్ బిట్వీన్ మోటివేషన్ అండ్ ట్రైనింగ్. మోటివేషన్ అనేది అప్పటికప్పుడు మనలో ఉత్సాహం తీసుకొస్తుంది, కానీ ట్రైనింగ్ అనేది మనలో స్కిల్స్ని, మనలో నాలెడ్జ్ని ఇంప్రూవ్ చేస్తుంది. దాంతో మనం ఈజీగా సక్సెస్ అవ్వగలుగుతాం మనం. అయితే ఇంత విలువైన సబ్జెక్ట్ని ఈ వీడియోల ద్వారా మనం అందిస్తున్నాం కాబట్టి మీరు చూడడము, లైక్ చేయడము మాత్రమే కాకుండా మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. వాళ్ళందరికీ కూడా మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ మై డియర్ ఫ్రెండ్స్.